నెల తక్కువ పిల్లలు ఎందుకు పుడతారు? వాళ్ళను ఎలా కేర్ తీసుకోవాలి? ఇప్పుడు మనకు 40 వారాలు పూర్తి గర్భిణి 40 వారాలు అంటే ఫుల్ టర్మ్ అంటాం. కానీ 37 వారాల కంటే ముందు జన్మించే ప్రతి శిశువు ప్రీ టర్మ్ అంటాం. అది 28 నుంచి 25, 26 వారాల నుంచి 37 వారాల వరకు ఏ శిశువు పుట్టినా ప్రీ టర్మ్ అంటాం. కానీ ఎన్ని వారాలు తక్కువ ఉంటే అంత ప్రమాదాలు ఎక్కువ. అంటే 32, 30, 28 వారాలు ఉన్న పిల్లలు మనకు ప్రమాదాలు ఎక్కువ. ఏ ప్రమాదాలు ఉంటాయి? వాళ్లకు హెచ్ఎండి అంటారు, హైలైన్ మెంబ్రేన్ డిసీజ్. అంటే ఊపిరితిత్తులు పరిపక్వానికి రావు. వాళ్లకు బరువు తక్కువ ఉంటుంది. బరువు ఎంత ఉండాలి? నార్మల్గా 2.5 కిలోలు ఉండాలి. కానీ ప్రీ టర్మ్ ఉన్నప్పుడు 500 గ్రాములు, 700 గ్రాములు, 800 గ్రాములు, 900 గ్రాములు, 1.5 కిలో ఎంతైనా ఉండొచ్చు. ఎంత బరువు తక్కువ ఉండి ఎంత వెయిట్ వారాలు తక్కువ ఉంటే అంత ప్రమాదాలు ఎక్కువ. ఈ ప్రమాదాలు ఏంటి ప్రీ టర్మ్లో? ఒకటి హెచ్ఎండి, హైలైన్ మెంబ్రేన్ డిసీజ్. రెండవది ఏమంటే వాళ్లకు రక్తము మెదడులో చిట్లిస్తుంటుంది, ఇంట్రాక్రీనియల్ హెమరేజ్ అంటుందని. మూడవది ఏంటంటే వాళ్లకు పల్సటి చర్మం ఉంటుంది కాబట్టి చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ అంటుకుంటాయి. అంటే సెప్సిమియా, అది మూడవది. నాలుగవది ఏమిటి? వాళ్లకు పాలు తాగినప్పుడు జీర్ణం కాదు. పాలల్లో ఉన్న మనకు పేగులు వాళ్లకు దాన్ని రంధ్రాలు కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఇవి అంటే ఇన్ఫెక్షను, బ్లీడింగు, లంగ్ ఇన్ఫెక్షను, హార్ట్ ఇన్ఫెక్షను, ఇవన్నీ కూడా ప్రమాదాలు బేబీకి ఉంటాయి. కాబట్టి 32 వారాలు వచ్చినప్పుడు మనం పాలు ఇట్లా మింగగలుగుతాం. అంటే డిగ్లుటేషన్ ఇట్లా మింగే శక్తి ఎప్పుడు వస్తుంది? శిశువుకు 32 వారాలు ఉన్నప్పుడు. 28 వారాల నుంచి 32 వారాలు అంటే నెల రోజులు కూడా శిశువు పాలు తాగలేదు. కాబట్టి ట్యూబ్ ఫీడ్ అంటాం. ట్యూబ్ వేసి తల్లిపాలు వెయిట్కి ఎంతైతే కావాలనో వాళ్లకు కిలోకు 80 నుంచి కిలోకు 110 ml పర్ డే డివైడెడ్గా పాలు ఇవ్వాలి. అంటే వాళ్ళకు కావాల్సిన క్యాలరీస్ అన్నీ కూడా ఆ పాల ద్వారా వస్తాయి. అవి ట్యూబ్ వేసి ఇవ్వాలి. వీటికి చాలా వరకు ప్రీటర్మ్ బేబీస్ మనకు ఎందుకు పుడతారు అనే దానికి $100 క్వశ్చన్. అది అంటే క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్యన చాలామంది ఈ ఇన్ఫెర్టిలిటీ క్లినిక్లలో పోయి వాళ్ళు గర్భవతులు అవుతున్నారు. ఇన్ఫెర్టిలిటీ రావటం వల్ల వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నారు ఆల్రెడీ. ఆ మెడిసిన్స్ వాడటంతో వాళ్లకు ప్రీటర్మ్ బేబీ వచ్చే అవకాశాలు ఎక్కువ. రెండవది డయాబెటీస్ ఉన్న మదర్ రావచ్చు. మూడవది హైపర్ టెన్షన్ ఉన్న మదరు. నాలుగవది రక్తహీనత, హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళ మదర్స్కు, విటమిన్స్ వాళ్లకు. ఐదవది జాగ్రత్తలు తీసుకోకుండా బరువులు మోసుడు, దాన్ని మెట్లెక్కుడు. వాళ్లకు ఈ జాగ్రత్తలు తీసుకొని తల్లులకు, అవగాహన లేని తల్లులకు, ఇటు ఇన్ఫెర్టిలిటీ మదర్స్కు మనకు ప్రీటర్మ్ బేబీస్ ఎక్కువగా జన్మించే అవకాశం ఉంది. ప్రీటర్మ్ బేబీని ఎప్పుడైనా ఇన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కావాలి. ఎక్కడైతే NICU, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అండర్ ది కేర్ ఆఫ్ నియోనేటాలజిస్ట్. అంటే నియోనేటాలజిస్ట్ అంటే 1 day to 28 days స్పెషలిస్ట్ మాత్రమే. వాళ్ళని ఆధ్వర్యంలో వీళ్ళకు జాండీస్ రావచ్చు, తర్వాత ఆహారం అరగకపోవచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వీటన్నిటి కూడా తగు యాంటీబయాటిక్స్, తగు కేరు, పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. NICUలో వాళ్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏమాత్రం ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వాళ్ళు ప్రమాదానికి గురవుతారు. కాబట్టి అవసరమైన వాళ్లకు బరువు పెరిగి తిరిగి తల్లిపాలతో స్పూన్తో తాగగలుగుతున్నాం అనుకున్నంత వెయిట్ వరకు NICUలో ఉంచి వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి తల్లిపాలతోటి కనుక మనం డిశ్చార్జ్ చేసినప్పుడు ఏ ప్రీటర్మ్ బేబీ అయినా
ఎలాంటి ప్రమాదానికి గురి కాదు. Like and subscribe Eagle Health and Beauty.